హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మమ్మ వరల్డ్. మీకోసం టేస్టీగా మటన్ బిర్యానీ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం బాండీలో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని చక్కగా మగ్గనివ్వాలి. దానిలోనే మనం టమోటో, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత దానిలో మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. అది కాస్త వేగనిచ్చి పసుపు, టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాం. అది కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని కూడా అందులో వేద్దాం. మటన్ నేను ముందుగానే ఉడికించేసానండి. తర్వాత గరం మసాలా వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ మటన్ కి పట్టే వరకు కాస్త వెయిట్ చేద్దాం. నేను ఒక కప్పుతో బియ్యం తీసుకుంటే అదే కప్పుతో కప్పున్నర వాటర్ అయితే పడుతుంది. ఎందుకంటే నేను రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. చూసారా, ఇప్పుడు ఎసర మసిలిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని అందులో వేసేసుకున్నాం. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి వెయిట్ చేద్దాం. బాస్మతి రైస్ విరగకుండా చూసుకోవాలి. చూసారా, చక్కగా ఉడుకుతుంది కదా. మనం కాస్త ఉడికేటప్పుడే బాస్మతి రైస్ ని కలిపి చక్కగా బిర్యానీ మీద మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికిన తర్వాత దానిలో మనం టేస్ట్ కోసం నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే మటన్ బిర్యానీలో నెయ్యి ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. చాలా ఫ్లేవర్ఫుల్ గా టేస్ట్ గా ఉంటుంది. మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కాస్త మూత పెట్టి కాసేపు ఆగిన తర్వాత నెయ్యి కలపడం కోసం కొంచెం సన్నగా ఉండడంతో కలుపుతాం. ఎందుకంటే రైస్ విరిగిపోతుంది కదండి, అందుకని. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. టేస్టీగా గుమ్ములాడే మటన్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.